ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? కొంపదీసి అమ్మాయి కోసం తపస్సు లాంటిది ప్లాన్ చేసావేంటి? ఈ ఆంటీ ఎక్కడ? ఆంటీయా? బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు. జూలో ఒకేసారి 4-5 జంతువులు అరుస్తున్నట్టుంది. ఎవర్రా ఇవిడ? ఇట్ ఈస్ అమేజింగ్, ఇట్ ఈస్ మ్యాడ్నెస్. మ్యూజిక్ మనిషి అయితే ఆంటీలో ఉంటుంది కదా. మీరు ఇందాక బ్రహ్మ కడిగిన పాదం దగ్గర అనుకుంటా అక్కడ అక్కడ ఒక టర్న్ తీసుకున్నారు కదా. తీసుకున్నానా? మైండ్ బ్లోయింగ్ అండి. చాలా థ్యాంక్స్. ఇంతకీ మీరెవరు బాబు? మీ అంత కాదు కానీ నేను ఒక స్మాల్ టైం మ్యూజిషియన్ అండి. ఎప్పటి నుంచో ఒక వెస్టర్న్ని క్లాసికల్ని మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. కరెక్ట్గా థ్యాంక్ గాడ్ లక్కీగా మీరు దొరికారు. రే నువ్వు ఇమీడియట్గా ఒక గ్రాండ్ కాన్సర్ట్ ప్లాన్ చేయి. కాన్సర్టా? అయ్యో, అంతమంది ముందు పాడాలంటే నాకు భయం. వినడానికి జనాలు భయపడాలి కానీ పాడడానికి మీరు భయపడతారేంటి? ఏమంటున్నాడు? అదే అది మీకు ఇమీడియట్గా ట్రైనింగ్ ఇచ్చి ఒక వరల్డ్ టూర్ ప్లాన్ చేద్దాం అంటున్నాను. వరల్డ్ టూర్ అంటే నేను రెడీ. ఆంటీ రెడీ. బై ద వే ఈ రోజు నుంచి మీ పేరు కాదు. కాదా? ఇక నుంచి మీ పేరు డించక్ రోజా. ఓహ్, ఐ లైక్ ఇట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు పేరు కూడా సెట్ అయిపోయింది కాబట్టి ట్రైనింగ్ కోసం ఒక మంచి ప్లేస్ ఏదైనా సెట్ చేస్తే. మా ఇల్లు ఉంది బాబు. టెర్రరిస్టులు దొరికినప్పుడు ప్రెస్ ముందు గన్స్, హ్యాండ్ గ్రెనేడ్స్ వరుసగా పేరుస్తారు కదా, అలా పేర్చింది మహాతల్లి. రేయ్, ఎవరి గురించి ఎదుగుతున్నావు? స్మార్ట్ బాయ్. హే, ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసారు? ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళకపోతే పోలీసులకి ఫోన్ చేస్తా. నైట్ తాగి ఎంత క్యూట్ గా పప్పిలా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా ఆల్ స్టేషన్ల మీద పడిపోతున్నావు? అసలు ఎవరు రానిచ్చారు నేను లోపలికి? నేనే రానిచ్చానమ్మా. ఈ వెస్టర్న్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ రెండు కలిపి ఫూ ఫూ అదేంటి బాబు? ఫ్యూజన్ అండి. ఫ్యూజన్ చేయడానికి కోసం. ఫ్యూషన్ కాదు, నిన్ను ఫూల్ చేయడానికి వచ్చారు పిన్ని. డోంట్ కాల్ మీ పిన్ని, కాల్ మీ డించక్ రోజా. అవును, నన్ను ఫోన్లు చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు? అవును, ఎవరైనా ఎందుకు చేయాలి? ఆవిడ ఆల్రెడీ అదే కదా. ఏమంటున్నాడు? టీస్ టూ గుడ్ అంటున్నాడంటే. ఓహ్, థ్యాంక్స్ అండి. మర్చిపోయాను, మా ఆయన బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారు. ఓ హలో సార్. ఏమండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఐఎమ్ సారీ బట్ సార్కి చిప్పు లైట్ గా చెవుడు. లక్కీ ఫెలో. ఓహ్, థ్యాంక్స్ అండి. బాబు, మనం ప్రాక్టీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావు? అది గురువు గారు చెప్పాలి. నువ్వే. నాకేం వచ్చి నేర్పించడానికి, ఆవిడకి వచ్చి నేర్చుకోవడానికి. ఏమంటున్నాడు? అది ముహూర్తం ఇప్పుడు బాగుంది, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఇమీడియట్ గా స్టార్ట్ చేసేద్దాం అంటున్నాడు. అలాగా? తంబూరా తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. ఏమండి, రండి. పొడవడానికి కత్తి తెచ్చుకుంటాను, మీరు ఇక్కడే ఉండని చెప్పినట్టు వెళ్ళింది. వెళ్ళి నేర్పించు. నేను మా పిన్నిలా కాదు నీ మాటలు నమ్మడానికి. నిన్ను ఇక్కడి నుంచి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. గుడ్ లక్. సర్పంచ్ లేచాడు, చేస్తాం. వాట్ ద క్యాచ్? చూసుకున్నాడు చూసుకుని నడిచేదానికి ఏమైనా కనపడితే కదూ. అయినా ఇది రాగేశం పన్నా పగలదు. పడితే అది పగలుతురా, మనకు పోగుతుంది. రే మచ్చాయిట్రా, సర్పంచ్ గారు పంచర్ ఏంటి అదరా? ఇప్పుడు నువ్వు ఇంటికి పోయి సామాన్లు తీసుకొచ్చి పంక్చర్ వేస్తావేంది? గుడ్ ఐడియా, ఉండు మచ్చా పోయచ్చా. ఆ పిల్ల మొక్క చీకట్లో కూడా పెట్రోల్ మాక్స్ లైట్లాగా ఎంత తగత్తమానం కలిగిపోతుందో. ఎన్నెల దీపంలా ఉండాది. ఆడపిల్లకాయలు నమ్మేకి లేదు మచ్చా. రాత్రి కూడా ఫేస్ ప్యాక్లు వేసుకుని అనుకుంటారు. ప్యాకెట్ ఇంద్ర క్రాక్ నాయలా ఒకటి 4 కణాలతో చూ. ఉండు, నేను చూసి చెప్తా. నిజమే మచ్చా, చాలా బాగుండది. అదృష్టవంతునిరా. నీ చెప్పుండ్లా
కానీ నేనే దురదృష్టవంతునిరా. అదేంది? నా తలకాయ తగలకపోయింది మచ్చా. ఒరే ముచ్చిమావాడ అట్లా పెట్టినారా? నాకేం తెలుసురా, ఏదో ఒకటి. గ్రామాల ప్రకారము ఏ పండ్లో తల పెట్టకూడదంటే ఇట తలకాయ పెట్టకూడదని తెలియదు మచ్చా. ఇప్పుడు ఏం చేస్తాం రా? మళ్ళా ఏంద్రు ఇంతమంది వచ్చినారో, ఈ రోజు నాకు పంచర్ పడినట్టే. యారా కర్రోడా, దేవుడట్ట సర్పంచ్ ఇంటికి దొంగతనానికి వస్తావా? నేనా? మరి నేను వచ్చానా? ఇద్దరం కలిసే కదా మచ్చా. అవునరా, ఇద్దరు కలిసే పెరిగాము తిరిగాం, అంత మాత్రం నేను క్షమించేస్తాను అనుకున్నావా ఏంది? ఓయ్ నువ్వు వచ్చుకోయ్, ఇదైతే మన కూడా కోసే. రేయ్ ఇది అన్యాయం రా. అది కాదురా. ఆడ మాట్లాడే అంటే బెట్టుతో కొడతా. పగలంతానేమో పంక్చర్లు, రాత్రి అయితేనేమో కన్నాలా. ఏంది రూట్ మార్చినాడు? దేవుడు హుండీలో చేయి పెట్టాం, సర్పంచ్ ఇంట్లో దొంగతనం చేయడం రెండు ఒకటేరా. మరి మన నువ్వు ఆయన కాలర్ పట్టుకుని ఆయన నేను ఈ విషయం మర్చిపోయి సంవత్సరం అయిపోయి ఉండదు. ఆయన కాబోయే చుట్టాలం, మాకు సవా లక్ష ఉంటాయి, నీకెందుకురా మంచి మొహోడా? ఇంకో దూరం దొంగతనం చేస్తావా? నువ్వు పక్క బొమ్మ తల్ల, నువ్వు చూస్తాండావు కొడుకు పన్నెండు కొడతాండాడు. వెళ్ళి సర్పంచ్ కాళ్ళ మీద పడు. అవసరం లేదు, బయటికి పో. అవును, ఆయన కాళ్ళ మీద పడే అర్హత కూడా నీకు లేదు, బయటికి పో. నువ్వు కూడా. నేనా? నువ్వేలే కానీ పోదాం. సారు మీ కార్టేర్ పంచర్ అయింది, అది 10 గంటలకు నేను షాప్ ఓపెన్ చేస్తా, రండి ఫ్రీగా పంచర్ వేసి పెడతా. అదేరా రాత్రి మనం వచ్చేటప్పుడు కింద చూసి బయటికి పోమనలా, సిగ్గులేదు? పంచర్ బయటికి. అంత యాక్టింగ్ చేసిన ముసలోడు అలా అనేసాడు మచ్చా. నువ్వు చేసింది యాక్టింగ్ కాదు, అమ్మా ఓవర్ యాక్టింగ్. అది వదిలేలే కానీ రాత్రి నుంచి ఏం తినలేదురా, ఆకలి అవుతుండది. ఒక్క ప్లేట్ ఇడ్లీ పెట్టిరా. భలే మంచి రోజు శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా డైరెక్ట్గా ఇంటికే వస్తావా? నీ స్పీడ్కి ఈ బ్రేక్లెస్ కారే కరెక్ట్. అర్జున్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఒక్కట, నాకు సింగిల్ డిజిట్లు అసలు నచ్చవు, 100 అడుగు చేస్తా. అర్జున్కి ఒక పెట్ డాక్టర్ని తీసుకురావాలి. ఏమైంది? ఆంటీకి హెల్త్ బాగాలేదా? ఆంటీకి కాదు, పప్పికి. పప్పీకా? దానికి వచ్చింది? ఏమో తెలీదు, చాలా వీక్గా ఉంది. అర్జున్కి ఒక డాక్టర్ని తీసుకో. 2 మినిట్స్లో డాక్టర్ ఎక్కడ ఉంటాడు? ప్రశాంతంగా ఇడ్లీ కూడా తినలేను ఇక్కడ. చిచ్చి అదో బతుకు, తప్పుకోరా. అర్జెంట్గా కీసేవరా. ఏంటి అర్జెంట్గా? ఆయన ఆంటీకి ట్రైనింగ్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అడ్డంచెక్ రోజు ఆ పాటలతో దంచుతుంది. ఇక్కడే ఉంటే ప్రపంచంలో పాటలు విని చచ్చిపోయిన మొదటి వ్యక్తి నేనే అవుతాను. కీసేవరా ప్లీజ్ రా. ఇవరా ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇవరా. అమ్మో అమ్మో, కీసేవరా. ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ణ, ఏందిరా అర్ధరాత్రి అట్టారుస్తాండావు? ఏమైంది? నిన్న సర్పంచ్ ఇంటికి పద, అలా మనోరాలకు దెబ్బ తగిలి సోదరి తప్పిపోయింది. నువ్వు రా. అసలు ఏం జరిగిందో ఇలా వరకు చెప్పరా. ఆడుండది అమ్మి. ఏందట్ట భయపడ? నేను అట్లాగా దొంగ ఎవడన్నా వచ్చినాడేమోనే చూసుకోవడానికి వచ్చిన. వచ్చాడు. ఏడి? నిన్న మీ ఫ్రెండ్తో పాటు నువ్వు వచ్చావని నాకు తెలుసు. కృష్ణ, నన్ను బయటకు తీసుకెళ్ళవా? ఏంది సీక్రెట్లోనా? ఊరు అసలైనందో నైట్లోనే తెలుస్తుందని ఒక ఫేమస్ రైటర్ రాస్తే చదివాను. వాడికి మా ఊరు కుక్కల గురించి తెలియదు అనుకుంటా, కరిసి చంపేస్తాయి. ప్లీజ్ కృష్ణ.
అలాగే కానీ బయటికి వెళ్ళాలని గోడతో కల అది నీకు శాతనవునా వస్తున్నా. అలాగే మెల్లగా మెల్లగా నెమ్మది దా. చేయబట్టుకోమే ఇదిగో దా, దా. అంతే దా. నా భుజం మీద కాదు. అమ్మే. రియా రియా నిన్న పోదాం పదరా. రేయ్ లోపల బిడ్డ అడ్డం తిరిగి కావేరి పరిస్థితి చాలా కష్టంగా ఉందిరా. ఈ పరిస్థితిలో ఆ అమ్మిని వదిలే నువ్వెన్నే ఉండు. పోని దెబ్బ ఎక్కడ ఎంత లోతుగా తగిలిందో చెప్పరా, మందులైనా ఇస్తాను. ఎంత చెప్పాలా? దీనికి ఏం చేయాలి చెప్పు. ఏమైంది కృష్ణ? తలక దెబ్బేంటి? నీకోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆయన రాలేక ఎట్ట తగ్గిందో చెప్పమన్నాడు. చెప్పలేక చూపించిన. ఆయు మ్యాడ్. బ్లడ్ ఎలా వస్తుందో చూడు. నువ్వేం కవలు పడకదు. ఇట్టాంటి దెబ్బలని నాకు మామూలే. నీకేమైనా జరుగుతుందేమని భయపడి. ఎందుకంత భయం? పర్లేదు. రియా 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 Ramaji, how is the doctor? He's in coma. We tried our best. I'm sorry. But when will he recover? I don't know. Maybe it takes a year. He needs shock treatment. బ్రహ్మాజీ ఆ మృదంగం మళ్ళీ ఫోన్ చేశాడ్రా. నేను హైదరాబాద్లో కాన్సర్ట్ చేస్తున్నాను రా. బ్రహ్మాజీ రే బ్రహ్మాజీ నేను పెళ్లి చేసుకోబోతున్నాను రా. ఎవరిని అనుకున్నావు? మన శుభలక్ష్మినే. హలో. He's dying. He's dying. He will die. He's in coma. Please call me. అర్జున్, సంగీతం దేన్నైనా హీల్ చేస్తుంది. నేను ఒక్కసారి ట్రై చేయనా? షాక్ ట్రీట్మెంట్. షాక్ ట్రీట్మెంట్. అయ్యో. మీరు స్టార్ట్ చేయండి. బ్రహ్మమొక్కటే. Did you see that? Amazing. Brahmaji returns. Thanks, auntie. నమ్మలోకంలో తున్నపూ తరిచినట్టుంది. నేను ఉన్నానా పోయానా? Doctor. Wow! It's a medical miracle. మిరాక్రా వరాక్రా, ఇట్స్ అ మర్డర్. డాక్టర్, I want my coma back. I want to be in coma. Please, doctor. No. This is not possible. Doctor, please. Coma. My coma. Absolutely not possible. No way. ఈ పొట్లో పురుగులు పడ. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. నాకు మిస్ అయిన ఫీల్ అవుతున్నావా? ఇలాంటి విషయాల్లో నేను చాలా పాజిటివ్. ఒక్కసారి మిస్ అయిందని మళ్ళీ ట్రై చేయకుండా ఉంటానని అనుకోవద్దు. దూరంగా ఉంటే ఉంటావు, లేదంటే I want to marry you, Subhakshmi. ఇది ఎంతమంది అమ్మాయిలతో చెప్పావు? కరెక్టే. నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ ఇలా ఎవరికి చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం. ఐ రియలీ వాంట్ టు మ్యారీ యూ, సుబ్బలక్ష్మి. ముందు నేను వేరే ఇంట్రెస్ట్తో కలిశాను, ఫాలో అయ్యాను, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. ఇప్పుడు నా ఫ్యూచర్ అంతా నువ్వే. ఏంటి తడబడుతున్నావు? ఎందుకంటే ఇంత సిన్సియర్గా ఇప్పుడు దాకా ఏ అమ్మాయితో మాట్లాడలేదు కాబట్టి. ఏదో చెప్పాలని ఉంది, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నా లైఫ్ ఇంకా నీతో. నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాను. నీకు ఎలా చెప్పాలి? మరి ఇక్కడ కాకుండా ఏదైనా కొంచెం రొమాంటిక్ ప్లేస్కి వెళ్తే కొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. వెళ్దాం పద.
పోలీస్ స్టేషన్. రొమాంటిక్ ప్లేస్ అడిగావు కదా, ప్రపంచంలో పోలీస్ స్టేషన్ కంటే మించిన రొమాంటిక్ ప్లేస్ ఎక్కడ ఉండదు. హలో సార్. హలో. హీస్ హరాసింగ్ మీ. ఐ వాంట్ టు రిజిస్టర్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ హిమ్. హరాస్ నేనా? నా కోసం ఏదైనా చేస్తానన్నావు కదా, జైలుకి వెళ్ళు. వెళ్తా, కానీ నువ్వు తప్ప నా లైఫ్లో ఇంకెవరు లేరన్న విషయం నీకు తెలియాలి. నువ్వే చూడు, ఈ రోజు నుంచి నా చెయ్యి ఒక అమ్మాయి మీద పడినా, ఒక అమ్మాయి చెయ్యి నా మీద పడినా, ఓ బేబీ, డిడ్ యు కమ్ టు సీ మీ? ఈ చెయ్యి నా చెయ్యి ఇలా చెయ్యి, దీని తర్వాత ఇంకే ఏ చెయ్యి. ఇది నీ క్యారెక్టర్. సుబ్బలక్ష్మి. What do you mean, boss?